ఏయ్ బాబు లేవ్. రివ్యూ ఆఫ్ సర్వం మాయ, అంతా మాయే, ఏమీ లేదండి. సోషల్ మీడియాలో తెగ లేపుతుంటే అంతేముందా అని ఒక లుక్కే వేద్దామని చూసా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడ నాకైతే ఏమీ అనిపించలేదు. మూవీలో ఢిల్లీలో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వెనకాల ఉన్న ఒక ఎమోషన్ తప్ప నాకు ఏమీ అనిపించలేదు. మూవీ స్లో ఉంటుంది చూడండి, స్లో మ్యాక్స్, ల్యాగ్ ప్రో మ్యాక్స్ లా ఉంటుంది మూవీ. అంత స్లోనెస్ లో ఉంటుంది మూవీ. ఇదే కాన్సెప్ట్ తెలుగులో ఎందుకంటే ప్రేమంట, ఇంచుమించు ఇదే కాన్సెప్ట్. బట్ అది దీని మీద చాలా బాగుంటుంది. బట్ ఆ సినిమాని మనం హిట్ చేయలేదు, ఎందుకంటే అది మలయాళం సినిమా కాదు, తెలుగు సినిమా కాబట్టి. ఏఎంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. మూవీ చూస్తున్నంతసేపు 2 times నిద్ర వచ్చిందండి, 2 times. టు బి ఫ్రాంక్, ఏ ఎమోషన్ కూడా నాకు ఎక్కలేదు. మన పాయింట్ని అటు తిప్పి ఇటు తిప్పి హీరోయిన్ని కొంచెం క్యూట్గా చూపించి మన ముఖానికేసే దుబ్బితే అదే హిట్. ఏంటి మూవీ ఏ పర్స్పెక్టివ్ లో కూడా నాకు నచ్చలేదు. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ మీకేమనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి గైస్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ హెచ్ డాగ్స్.